నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్స్ 50 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గిరిజన బస్సు యాత్ర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దాదాపు జూన్ 25 నుంచి జూలై 1 వరకు దాదాపు వారం రోజులుగా ఈ బస్సు యాత్ర గిరిజన తండాల నుంచి వెళ్ళాలి అని చెప్పేసి తండాల్లో ఇందిరాగాంధీ జెండా ఎగరాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే తెలంగాణలో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, జూపల్లి కావచ్చు, అలాగే టీపీసీసీ కావచ్చు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ సంబంధించి సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. మీ పాలనలో అప్పులెన్ని జరిగాయి, మా పాలనలో అప్పులెన్ని జరిగాయి అంటూ కూడా రకరకాలుగా ప్రతి సవాల్ విస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు అన్ని విషయాలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ లీడర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు గిరిజన నాయకులు కరాటే రాజు గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏం జరుగుతుందన్న? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసారు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తా ఉంది. అంటే ఎట్లా చూస్తారంటే పరిపాలన సజావుగా జరుగుతుందా? ప్రజలు ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో 2.5 ఏళ్లుగా చీకటి పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణలో 2.5 ఏళ్లుగా ఇందిరమ్మ పాలన కాకుండా హిట్లర్ పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణలో అంటే ప్రపంచ పటంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి తెలంగాణ, అభివృద్ధిలో ఆ రకంగా దూసుకుపోయినటువంటి తెలంగాణ అంతే వేగంగా 2.5 సంవత్సరాల్లో కిందికి వచ్చింది, తిరోగమనం వైపుకి వచ్చింది. రేవంత్ రెడ్డి పాలన ఒక బోఫర్స్ పాలన. రేవంత్ రెడ్డి పాలన ఇది ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన, ప్రజలను కాల్చి చంపే పాలన. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల గోస స్టార్ట్ అయింది. వచ్చిన మొదటి రోజు నుంచే నా లంబాడి జాతి మొత్తం కూడా అన్యాయానికి గురి అవుతా ఉంది. వచ్చిన మొదటి రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అన్యాయానికి గురి కాబడ్డటువంటి జాతి లంబాడి జాతి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి లంబాడీలకు మంత్రి పదవి ఉండదు, ఏ క్యాబినెట్ అయినా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2.5 ఏళ్లుగా మంత్రి పదవి లేనే లేదు లంబాడీలకు. మంత్రి పదవి లేదు సరిపోగా కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి మండలంలో లగచర్లలో బొమ్రాస్పేట మండలం కోస్గి మండలం మధ్యలో ఉన్నటువంటి లగచర్లలో లంబాడీల భూములు లాక్కొని, మా భూములు లాక్కోవద్దు, మేము ఆ భూముల మీదనే బతుకుతున్నాము, వద్దు అంటే వాళ్ళపైన బలవంతమైన బలం ప్రయోగించి పోలీసులను పంపించి, ప్రైవేటు వాళ్ళ సైన్యాన్ని పంపించి, ఆడవారని చూడకుండా, ఆడమొగని చూడకుండా అర్ధరాత్రి ఇంటిపైన దాడులు చేసి మా భూములు లాక్కొని మా 52 మంది లంబాడి బిడ్డలను పోలీస్ స్టేషన్ ను 3 నెలల పాటు జైలు పంపించినటువంటి చరిత్ర ఈ కీచకుడి. ఆ ఏరియాలో కంపెనీలు పెట్టి ఇంటికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పింది. దేనికండి? మా భూములు మీ కొండారెడ్డిపల్లి దగ్గర పెట్టుకో, కొండారెడ్డిపల్లి దగ్గర నీ భూములు పెట్టుకో, అక్కడ మేము అక్కడ అడగలేదే నీకు? లంబాడి బిడ్డల భూములు తీసుకోమని చెప్పలేదే? నీకు పెట్టుకోవాలంటే చాలా ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, నువ్వు దేనికి పెట్టుకోవాలి? అంటే మా భూములు లాక్కొని మమ్మల్ని బాగా అటెండర్లు చేస్తావా? మా భూములు లాక్కొని మేము గౌరవంగా బతికే రైతును, ఆత్మగౌరవంతో బతికే రైతును, మా భూములు లాక్కొని మమ్మల్ని దాంట్లో చెప్రాసి పని చేయడానికి, అటెండర్లు పని చేయడానికి పెడతావా? ఎవరికి ఏ హక్కు ఇచ్చిండ్రు? ఏ రాజ్యాంగంలో ఉంది ఇది మా భూములు లాక్కోవాలని? నీ పోలీసులు పెట్టి మా ఆడవాళ్ళని ఎక్కడ ముట్టకూడదు అక్కడ ముట్టినావు, మా ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా వివరించినావు. మరి నీ పాలన ఏం పాలన? దీన్ని ఇది ఇందిరమ్మ పాలన అవుతుందా? ఎట్లయితుంది ఇందిరమ్మ పాలన? ఇది నిరంకుశ పాలన కాదా? నియంతృత్వ పాలన కాదా? ఏం చేసిండండి? 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఎక్కడొచ్చినాయి 2 లక్షల ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అడిగినందుకు ఈరోజు అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, ఉస్మానియా యూనివర్సిటీలో, దిల్సుఖ్ నగర్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వాడిన పారామిలిటరీ పోలీసు బలగాలు, వ్యాన్లు వచ్చి ఆడపిల్లలను చూడకుండా, విద్యార్థిని నిరుద్యోగులను చూడకుండా ఈపుల పైన లాఠీలతోటి కరళా నృత్యం చేసి వాళ్ళను ఘోరంగా కొట్టింది. నిజం కాదా? ఇదా ఇందిరమ్మ పాలన? ఇదా ప్రజల పాలన? ఏమిచ్చిర్రండి? తాండాలకు ఏమిచ్చారు? గిరిజనులకు పదవులంతా ఉన్నాడు, చాలా మంది పదవులు వచ్చినాయి, అందరు సంతోషంగా ఉన్నారు కాబట్టి బస్సు యాత్ర ఏర్పాటు చేసినాం. ఆ బస్సు యాత్రలో కూడా లంబడి తాండాలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు, మంగళారతులు బట్టి స్వాగతిస్తా ఉన్నారు బస్సు అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి ఈ కొడుకులకు, సిగ్గు శరం ఉండాలి బేకూఫ్ గాళ్లకు.
ఆ మాట మాట్లాడడానికే తండాలకు పదవులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, తండాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పే కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బాధతో చెప్తున్నా, ఒక బాధ్యతగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఏ తాండాకు రోడ్డు వేయలే, నూతన రోడ్డు. నువ్వు తాండాకి ఇస్తాన్న 25 లక్షల రూపాయలు ఇయ్యలే. ప్రతి సంవత్సరము ఒక్కొక్క తాండాకు 25 లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు ఇస్తా అని చెప్పినావు, ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. అదే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నావు, అది కూడా ఇయ్యలేదు. అదే కాదు, ఎస్టీ బిడ్డలు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఒక్కరికైనా ఇచ్చిన 2.5 సంవత్సరాలలో ఒక్కడికి ఇయ్యలే. ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ వేసినావా? వేయలే. ఒక్క మంత్రి పదవి ఇచ్చినావా? ఇయ్యలే. ఒక్క తాండా కన్నా ఏదైనా సదుపాయాలు కల్పించినావా? కలిపియలే. ఇవేవి అని అడిగిన పాపాన ఈరోజు మా వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నాడు, మా వాళ్ళ పైన దాడులు చేస్తా ఉన్నారు, ఇటువంటి మేము మాట్లాడే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నాడు. ఎన్ని రోజులు మా గొంతులు మూస్తావు నువ్వు? ఎన్ని రోజులు మా నోరులు మూస్తావు? ఇది ప్రజాస్వామ్యం కాదా? నీ 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 రాజ్యాంగం నీ రాజ్యాంగమా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నటువంటి రాష్ట్రంలో లేమా? ఏదేమైనా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? ఇట తప్పు కదా, చాలా తప్పు కదా. నువ్వేం చేసినావని, ఏ తాండాకు మంచి నీళ్ళు ఇచ్చినావని బస్ యాత్ర చేస్తున్నావు, ఏ తాండాకు నూతన పాఠశాల ఇచ్చినావని బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు స్కూటీ ఇచ్చినావని బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు తులం బంగారం ఇచ్చినావని చెప్పి బస్ యాత్ర చేస్తా ఉన్నావు, ఏ తాండాకు ఉద్యోగం ఇచ్చినావు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినావు అని ఇచ్చి బస్ యాత్ర చేస్తా ఉన్నావు. సిగ్గుశరం ఉండాలి. ఈ బస్ యాత్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు, ఆ దద్దమ్మలు, సన్నాసులు, చెవటలు వాళ్ళు. మా గిరిజన లంబాడి ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ పెద్ద సన్నాసి, బాలు నాయక్ పెద్ద బేకూఫ్, రామదాస్ నాయక్ ఉత్తగా గాలి, ఇంకో మురళీ నాయక్ అనేట ఆయన ఉన్నాడు దేనికి పనికిరాని చెత్త. వీళ్ళు ఎందుకంటున్న ఈ మాటలు అంటే, దేవరకొండలో ఉన్నటువంటి ప్రజలు, లంబాడి బిడ్డలు నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు, నానా బాధలు పడతా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిక్షాలు దోముతా ఉన్నారు, ఆటోలు దోలుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి పొట్టకూటి కొరకు వాళ్ళు పొట్టలో పుట్టిన పిల్లలను నమ్ముకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆడవాళ్ళు వాళ్ళ పొట్ట నమ్ముకొని బతికే పరిస్థితి ఉంది. ఎందుకు దేవరకొండలో పాఠశాలలు కొత్తవి పెట్టావు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు పెట్టావు ప్రతి మండలానికి? ఎందుకు నూతన పాలిటెక్నిక్లు పెట్టావు దేవరకొండలో? దేవరకొండలో ఉన్నటువంటి 6-7 మండలాల్లో ఎందుకు నువ్వు అభివృద్ధి పనులు చేయవు? ప్రతి తాండాకు రోడ్డు ఉందా? వస్తావా? చూపిస్తావా? ప్రతి తాండాకు ఉద్యోగాలు ఉన్నాయా? నూతన పరిశ్రమలు ఏమైనా పెట్టినావా? కనీసం చదువుకున్న పిల్లలకైనా, ఇప్పుడు చదువుతున్న పిల్లలకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించలేని సన్నాసులు వీళ్ళు తండాల బస్ యాత్ర చేస్తారా? ఫస్ట్ వీళ్ళ నియోజకవర్గాలు చేయమని చెప్పు.